హాయ్ అండి. వెల్కమ్ టు మహీస్ కిచెన్. ఈరోజు నేను గ్రీన్ చిల్లీతో బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూయించబోతున్నాను. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరియు టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నం చేసుకొని ఈ ఫ్రై వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఎగ్స్ బాయిల్ చేసేకి సరిపడన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో 8 ఎగ్స్ వేసుకొని 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 ఎగ్స్ క్వాంటిటీతో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఆ ఎగ్స్ పైన ఉన్న సెల్ తీసివేయాలి. నేను యాక్చువల్గా ఎంఎస్సి చేస్తున్నానండి. అందువలన కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం డిలే అవుతుంది. నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఒక 4 మంత్స్ ఉంటే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. చూడండి, 8 ఎగ్స్కి ఇలా సెల్ తీసివేసిన తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ 1 కప్ తీసుకోవాలి. తర్వాత మనం సెల్ రిమూవ్ చేసి పక్కన ఉంచుకున్న ఎగ్ తీసుకొని ఈ ఎగ్ను హాఫ్ కట్ చేసుకొని లోపల ఉన్న ఎల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఎల్లో తీసి పక్కన ఉంచిన తర్వాత ఈ వైట్ ఎగ్ తీసుకొని ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 8 ఎగ్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ కారం తక్కువ ఉన్నాయి కనుక 10 వేస్తున్నా అండి. కారం ఎక్కువ ఉన్నవైతే ఒక 6-7 గ్రీన్ చిల్లీ వేసుకున్నా సరిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిర్చి ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు అంతా ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సాల్ట్ వేయటం వలన ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి. ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఆనియన్స్ మగ్గిపోయాయండి. మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ మగ్గేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కలుపుతూ మగ్గించుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇందులో సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న వైట్ ఎగ్ పీసెస్ వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలి. ఎల్లో ఎగ్ పక్కన తీసి ఉంచాను కదండి, ఆ ఎల్లో ఎగ్ హాఫ్ కట్ చేసి ఉంచాను. ఎల్లో ఎగ్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఎల్లో ఎగ్ వేసిన తర్వాత చాలాసేపు కలపకూడదండి. చాలాసేపు కలిపితే ఎల్లో ఎగ్ మొత్తం స్మాష్ అయిపోయి మనం తినేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. మార్నింగ్ బాక్సుల్లో కూడా ఈ ఎగ్ ఫ్రై త్వరగా ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, సింపుల్ అంటూ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.